ओके। अब वीडियो शुरू हो जाएगा ये। वो असल मेन आना। ओके। హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంది మీరు మన పల్నాడు జిల్లా కోట ఎంట్రన్స్ మీద మన కోటపకొండ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు కరెక్ట్ గా కోటపకొండ ఉంటుంది. మన గడప ఇది మొత్తం అన్నదానం అండి. ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, ప్రతి ఒక్కరు తినొచ్చు. స్టాల్స్ మొత్తం అవే. స్టాల్స్ మొత్తం యాక్చువల్ గా పెట్టేది ఎవరైనా వచ్చి తినచ్చు. అంతా ఫ్రీ అండి. ఉచిత అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఏటా దాదాపు 120 సంవత్సరాల పైన నుంచి చేస్తున్నారు మన పద్మంలో. దాదాపు మరి ఎక్కడ ఉండదేమో నాకు తెలిసి రేంజ్ మన పురుషోత్త పద్మం 80 లోపలికి 16 కిలోమీటర్లు ఖచ్చితంగా శివుడి క్షేత్రమే. చూస్తున్నారు కదా, రేపు అంటే తెల్లజామున ఖచ్చితంగా 4:30 ఆ టైం అవుతుందంటే ఉదయాన్నే అన్నదానం చేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి కలిసి ఆ ఏర్పాటు ఒకసారి మీకు చూపిస్తాం. మన ఎన్జీ మేకర్స్ తరఫున వంటకాలు జరుగుతున్నాయి. స్టార్ట్ అయిపోయి తినడం రెడీ అయిపోయింది. మన వినాయకుడు ఫేమస్ అండి ఇది. ఇక్కడ కూడా స్టార్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపుగా 1/2 కిలోమీటర్ ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు సెండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో తీసింది యాక్చువల్గా మా బావగారైన కరీముల్లా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ 4:30 వీడియో చూసారు కదా. అప్పుడు మొత్తం రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయ్యి భోజనం స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ 9కి స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం నేను వచ్చేసరికి మినిమం 1:30 అయింది. కొంచెం లేట్ అయింది నాకు. ఇది మన చిలకలూరుపేట, పల్నాడు డిస్ట్రిక్ట్ చిలకలూరుపేట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో కోటపకొండ ముఖద్వారం అన్నమాట. ఇది మన పురుషోత్తపట్నం ఎంట్రన్స్ ఉంటుంది చిలకలూరుపేట నుంచి. ఓకే, ఈ స్టాల్స్ మొత్తం చూస్తున్నారు కదా, ఈ మొత్తం అన్నదాన శిబిరాలు మొత్తం ఇవి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కోటపకొండకు అంటే శివుడి క్షేత్రానికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు, కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్టాల్ పెట్టడం జరిగింది. కాకపోతే ఈ పార్టీలు అది ఇవి అని చెప్పి పెట్టారు. కాకపోతే ఎవరైనా సరే ఏ ప్రజలైనా సరే ఏ అన్నదాన శిబిరంలోకి వెళ్ళైనా భోజనం చేయొచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా భోజనం చేయొచ్చు. పార్టీకి సంబంధం లేదు, కుల మతాలకు సంబంధం లేదు. అందరూ హ్యాపీగా కడుపు నిండా ప్రజలు మొత్తం భోజనం చేసి హ్యాపీగా శివుడి క్షేత్రానికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడేగా దాదాపు 125 సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతి ఇది. ప్రతి మహాశివరాత్రికి జరిగే తంతి ఇది. చూడండి, మజ్జిగ కూడా బకెట్లతో తయారు చేసి వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, జనాలకి, భక్తులకి. ఇక్కడ చూసినట్టయితే మన ఎదురు ఒక బస్సు ఉంది. ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కూడా మజ్జిగ ప్యాకెట్లు కానీ ఫుడ్ కానీ సప్లై చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మనం కూడా వెళ్ళి సప్లై చేయొచ్చు స్వతహాగా. ఆల్రెడీ మేము చేస్తున్నాం కూడా. ఈ వీడియో తీస్తున్నాం జస్ట్ అంతే ప్రజెంట్. ఇప్పుడు మేము ఈ మార్నింగ్ టైం వీడియో తీస్తుంది మాత్రం మన ఆయిషా హస్బెండ్ వాస్తవానికి. మీరు చూడండి, యాక్చువల్గా ఈ అన్నదాన సత్రాల్లో శిబిరాల్లో మొత్తం చాలామంది జనం ఉన్నారు. వేల మంది యాక్చువల్గా భోజనం చేసి వెళ్తుంటారు. 1,00,000 మంది అయినా పైన ఉన్న అతిశయోక్తి కాదు. పులిహోర కానివ్వండి, వెజ్ పలావ్ కానివ్వండి, నెక్స్ట్ వైట్ రైస్ కానివ్వండి, సాంబార్ రైస్ కానివ్వండి, మొత్తం అన్ని రకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. పులిహోర కానివ్వండి, నెక్స్ట్ మన కర్డ్ రైస్ కానివ్వండి, మొత్తం ఎవరికి ఏది కావాలంటే అది హ్యాపీగా స్టాల్స్ తినేయచ్చు. ఇంకో విషయం ఏంటంటే మన కోటపకొండ వెళ్ళేది 1 వే కాబట్టి వ్యక్తి మన కొండకి వెళ్ళే భక్తైన సందేహం జాగ్రత్త వెళ్ళి జాగ్రత్తగా రావాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, మనకు కలగకూడదు. అది మాత్రం జాగ్రత్తగా వెళ్ళి రండి. హ్యాపీగా సరదాగా వెళ్ళి హ్యాపీగా దైవ దర్శనం చేసుకొని పూజలు చేసుకొని హ్యాపీగా సాయంత్రం లైటింగ్ ఎంజాయ్ చేసారండి. ఇప్పుడు యాక్చువల్గా 9కి స్టార్ట్ అయ్యింది వాళ్ళ పొద్దున్న. రేపు ఉదయం 9-10 దాకా కూడా ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ భోజనశాల, ఈ భోజన కార్యక్రమం అనేది. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్.